అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎంతో ఈజీగా తయారు చేసుకునే మటన్ కర్రీ తయారు చేసుకుందాం రండి. దానికోసం నేను 1/2 kg వరకు మటన్ వాడుతున్నానండి. చిన్న స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కారం, అదేవిధంగా రుచికి సరిపడా కల్లుప్పును వాడుతున్నానండి. అదేవిధంగా ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి మటన్ మసాలా పౌడర్ ఉంది, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా నేను గొడ్డుగారాన్ని వాడుతున్నానండి. సంబార్ కారం అయితే టేస్ట్ బాగోదని ఈ మటన్ కర్రీలో. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్ వరకు వాడుతున్నానండి ఈ మటన్ కర్రీలో నేను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలిసే వరకు తిప్పుతూ ఉండాలండి. ఈ విధంగా ప్రతి ముక్కకి మనం వేసుకున్నటువంటి మసాలా మొత్తం పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1/2 అవర్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. బాగా కలుపుకోవాలండి. ముక్కలకు మొత్తానికి మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం ముక్కలకు పట్టే విధంగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండీ పెట్టుకొని మటన్కి సరిపడా ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కాగుతున్నటువంటి ఆయిల్లోకి మనము తరిగి పెట్టుకున్నటువంటి 3 మీడియం సైజు ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి దీనిలోకి. ఈ విధంగా ఇవి ఒక 2 మినిట్స్ పాటు సన్నని సెగ మీద వేగనివ్వాలండి. జాగ్రత్తగా సిమ్లోనే వేయించుకోవాలి, మాడిపోకుండా. ఇప్పుడు వేగినటువంటి ఉల్లిపాయల్లోకి 2 వరకు మీడియం సైజులో ఉన్నటువంటి టమాటో ముక్కలను కూడా యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటోలు సిమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలండి జాగ్రత్తగా. ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మాడిపోతే మాత్రం కర్రీ టేస్ట్ అంతా పోతుంది. అందుకని జాగ్రత్తగా సిమ్లోనే వేయించుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు దీనికి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉడకనిద్దామండి. లిడ్ పెట్టేసి 2 మినిట్స్ పాటు వెయిట్ చేద్దాము. 2 మినిట్స్ తర్వాత ఈ విధంగా వేగిపోయిందండి. ఉల్లిపాయ టమాటో మొత్తం మెత్తగా వచ్చేసింది పేస్ట్ లాగా. ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని ఈ గ్రేవీలోకి ఈ విధంగా యాడ్ చేస్తున్నానండి. ఇంక నేనేం వేయట్లేదండి దీనిలోకి, ఇందులో ఇందాక వేసిన మసాలాలే సరిపోతాయని. ఇప్పుడు ఆ గ్రేవీ ఈ ముక్కలు మొత్తం కలిసిపోయే విధంగా మొత్తాన్ని ఈ విధంగా ఒక 1 మినిట్ పాటు తిప్పుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఆ ఆనియన్ టమాటో పేస్టు ఈ కర్రీలోకి కలిసిపోయే విధంగా జాగ్రత్తగా ఈ విధంగా తిప్పుతూ ఉన్నానండి. మటను లేతదైతే వెంటనే ఉడికిపోతుందండి, కొంచెం ముదురుదైతే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. నాకైతే ఇప్పుడు ఇది లేతగా ఉంది, 15 నిమిషాలు పట్టిందండి ఉడకడానికి మటన్ మొత్తం. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు ఉడకబెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత మన కర్రీని టెస్ట్ చేద్దామండి ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు మూత తీసి టెస్ట్ చేసుకుందాము ఏ విధంగా ఉడికిపోయిందో మన మటను. చూసారా ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. నేనేమి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల దానిలో వచ్చిన వాటరే గ్రేవీ లాగా ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడికిపోయిందో మొత్తం. ఇది ఉడికిందా లేదా అనేది చెక్ చేయడం కోసం మనం ఒక బోన్ ఉన్న పీస్ని తీసుకొని ముట్టుకుంటే ఆ బోన్ ఊడిపోతే సరిపోతుందండి. ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదని. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న బౌల్ వరకు కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కర్రీలో కలిసిపోయే విధంగా గరిట తీసుకొని
స్టవ్ని సిమ్లోనే ఉంచి జాగ్రత్తగా మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారా? ఇప్పుడు మొత్తాన్ని కలిసిపోయే విధంగా తిప్పుకొని ఒక 1 మినిట్ పాటు లిడ్ పెట్టి ఉడకనిద్దామండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని రెడీ అయిపోయినట్టేనండి మన మటన్ కర్రీ మొత్తం. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసినంత ఉడికే విధంగా 2 మినిట్స్ పాటు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.